ఓం నారాయణ ఆది నారాయణ. 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 భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి నమో దేవతా చక్రవర్తి. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి అభయ వైకుంఠాశ్రమం సంగం జాగర్లమూడి. ఓం నారాయణ ఆది నారాయణ. భగవాన్ వెంకయ్య స్వామి వారు పెన్న బద్వేల తిప్ప మొదలుకొని గొలగమూడని గ్రామంలో మహాసమాధి చెందే వరకు కూడా ఓం నారాయణ ఆదినారాయణ మంత్రాన్ని ఆపకుండా, అట్లాగే నిత్యాగ్నిహోత్రాన్ని ఆపకుండా చేస్తూ ఉన్నారు. ఎందుకోసం? మానవాళిని ఉద్ధరించడానికి. అందుకని నామము నడిపించురా ఎన్ని కష్టములను తొలగిస్తుందంట. హోమగుండము అన్నిటికీ ఆధారమై విముక్తి చేస్తుందంట. అందుకని ఆ హోమగుండాన్ని ప్రతినిత్యము దర్శించుకోవాలి, ప్రదక్షిణ చేసుకోవాలి. మరి అలా మనం చేసుకోలేం కాబట్టి వారానికి ఒకసారైనా వచ్చి హోమగుండ ప్రదర్శన, స్వామివారి యొక్క మూల స్వరూప దర్శన, అట్లాగే స్వామివారి యొక్క దారము, విభూది, అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందవచ్చు. అందుకే స్వామివారు చెబుతూ ఉంటారు, అయ్యో ఎవరైతే ఇక్కడికి వచ్చి ఏదనుకుంటే అది అయితుండలయ్యా అన్నారంట. బ్రహ్మశ్రీ గురుదేవుల గోపాల స్వామి వివరించి ఉన్నారు. అంటే ఏంది? మనము సంపూర్ణమైన విశ్వాసంతో ఇక్కడికి వచ్చి మనం నిశ్చలమైన మనసుతో ఏ కోరికైనా, ధర్మబద్ధమైన ఏ కోరికైనా మనకు నెరవేరుతుందని భగవాన్ వెంకటేశ్వర వారు అగ్ని స్వరూపంతో మనకి దర్శనమిస్తున్నారు. ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని ప్రతినిత్యము హోమగుండ దర్శనం, స్వామివారి యొక్క మూల స్వరూప దర్శనం, అఖండ దర్శనం, ఇవన్నీ స్వామివారికి ప్రీతికరమైనవి. కాబట్టి స్వామివారి నామం ఓం నారాయణ ఆదినారాయణ చేసుకుంటూ హోమగుండం చుట్టూ ప్రదక్షిణ చేసిన ఎందరో భక్తులు తమ తమ సమస్యల నుండి, రోగాల నుండి విముక్తి పొందిన వారు సంగం జాగర్లమూడి భగవాన్ అభయ వైకుంఠాశ్రమంలో హోమగుండం చుట్టూ ప్రదక్షిణ తిరిగి హోమగుండంలో కర్పూరం, సాంబ్రాణి, నవధాన్యాలు వడ్డించుకుని ఎంతోమంది తమ సమస్యకు పరిష్కారం దొరికిందని చెప్పిన భక్తులందరూ. అట్లాగే భగవాన్ వెంకటేశ్వర స్వామి వారి ప్రియ శిష్యులు బ్రహ్మజ్ఞాన శ్రీ గురుదేవుల గోపాల స్వామి వారు అనునిత్యము హోమగుండ ప్రదక్షిణ నామాన్ని ఎక్కువ చేపించేవారు. భగవాన్ వెంకటేశ్వర స్వామి వారి ప్రియ శిష్యులు బ్రహ్మజ్ఞాన శ్రీ గురుదేవుల గోపాల స్వామి వారు రాత్రి 7 గంటలకి నుంచి 8 గంటల వరకు భజనా కార్యక్రమం చేయించేవారు. ఆ భజనా కార్యక్రమంలో ఓం నారాయణ ఆది నారాయణ అనే నామాన్ని ఎక్కువ చేపించి తర్వాత కీర్తనలు పాడించేవాడు. అంటే కింద ఇక్కడ భగవాన్ వెంకటేశ్వర వారికి నామం ముఖ్యము, హోమం ముఖ్యము, అన్నదానం ముఖ్యము, అందరికంటే మనందరం ముఖ్యం. కాబట్టి మన కోసం స్థాపించబడిన ఈ హోమగుండము స్వామివారు చెప్పారు, అయ్యో వెంకయ్య ఉన్నప్పటి కంటే వెంకయ్య చోటుకి వెళ్ళినాక నెల్లూరు రంగనాయకుల గుడిలో గరుడ సేవ ఎట జరుగుతుందో అట్లా జరుగుతుందయ్యా అని చెప్పారు. అంటే ఇక్కడ రాబోయేది ఏంటో భగవాన్ వెంకటేశ్వర వారు మనకు ముందే వివరించారు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండి ఆ హోమగుండం ద్వారా వచ్చే శక్తిని, ఆ హోమగుండం ద్వారా వచ్చే అనుగ్రహాన్ని స్వామివారి మనకి ఇస్తున్నారని మనం భావించుకోవాలి. అట్లా మనం ఆయన యొక్క అనుగ్రహాన్ని పొంది సంపూర్ణ ఆరోగ్యవంతులుగాను, సంపూర్ణంగా ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందిన వారం అవుతాం.
ఓం నారాయణ ఆది నారాయణ మీ గంగాధర స్వామి. తెనాల నుండి సంగంజాలముడి గ్రామం 7 కిలోమీటర్లు, తెనాల నుండి గుంటూరు వైపు వెళ్ళే మార్గంలో సంగంజాలముడి గ్రామం ఉంది. ఆ గ్రామంలో భగవాన్ శ్రీ వెంకటేశ్వర అభయ వైకుంఠాశ్రమం ఉంది. అభయ వైకుంఠాశ్రమంలో ప్రతినిత్యం హోమం తర్వాత మీకు వీడియో పెడుతుంది. ఓం నారాయణ ఆది నారాయణ మీ గంగాధర స్వామి.